హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా ఆస్ట్రేలియా ఫస్ట్ T20 వర్షార్పణ అయిపోయింది. మ్యాచ్ జస్ట్ 9.4 ఓవర్స్ మాత్రమే సాధ్యపడింది. అండ్ ఇండియా వాజ్ డూయింగ్ వెల్. యాక్చువల్లీ ఇండియా వాజ్ డూయింగ్ వెల్. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఈ పర్ఫార్మెన్స్తో. ఎందుకంటే వాళ్ళకి కొంత బ్యాటింగ్ వచ్చింది అండ్ ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ నీడెడ్ రన్స్ అండ్ దే స్కోర్డ్ సమ్ రన్స్. బౌలర్ రన్స్ కాదు, కొన్ని రన్స్ చేసి అది కాన్ఫిడెన్స్కి వాళ్ళకి ఖచ్చితంగా బూస్టప్ చేసే రకంగా మనకు అనిపించింది. అంతకుమించి మనం ఈ మ్యాచ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పటిలాగే ఇండియా టాస్ ఓడిపోయింది. మీ కెప్టెన్ ఎవరైనా సరే, రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నా, శుభ్మన్ గిల్ ఉన్నా, లేకపోతే మీకు సూర్యకుమార్ ఉన్న, టాస్లో ఓడిపోవడం అనేది ఇండియన్ క్యాప్టెన్స్కి ఒక పరిపాటి అయిపోయింది. సో అదే కంటిన్యూ అయింది. అదే సేమ్ థింగ్ హెస్ బీన్ కంటిన్యూయింగ్ అండ్ దే వర్ ఇన్సర్టెడ్ ఇంటూ బ్యాటింగ్ ఇన్ ది ఫస్ట్ యూజ్ ఆఫ్ ది పిచ్. ఎప్పటిలాగే అభిషేక్ శర్మ స్టార్టెడ్ ఆఫ్ వెల్. చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు అభిషేక్ శర్మ. బట్ అతన్ని నేతన్ ఎల్లిస్ అవుట్ చేశాడు. స్కాట్ దట్ మిడ్ ఆఫ్. సూర్యకుమార్ వచ్చాడు. సూర్యకుమార్ ఒక 6 కొట్టాడు హ్యాజల్వుడ్ బౌలింగ్. హ్యాజల్వుడ్ అతను ట్రబుల్ చేశాడు, బట్ హ్యాజల్వుడ్ బౌలింగ్లో ఒక 6 కొట్టాడు. అది కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది. శుభ్మన్ గిల్ లుక్ వెరీ గుడ్. హ్యాడ్ ఏ క్లోజ్ కాల్ 11 దగ్గర ఉన్నప్పుడు ఒక ఎల్బిడబ్ల్యూ షౌట్ ఐ థింక్ ఆఫ్ నేథన్ ఎల్లిస్, అది సర్వ్ అయ్యాడు. బట్ బికాస్ దట్ బాల్ వాజ్ క్లిప్పింగ్ ద బెయిల్స్ రీప్లేస్ సజెస్ట్ చేసినాయి. బట్ అదర్వైజ్ ఈ లుక్ వెరీ గుడ్. అతను చాలా మంచి టచ్లో కనిపించాడు అండ్ స్ట్రైక్ రేట్ ఆల్సో వాజ్ గుడ్. సూర్యకుమార్ అండ్ ఇతను ఆడుతున్నప్పుడు 5 ఓవర్స్ తర్వాత ఒక బ్రేక్ వచ్చింది. ఓన్లీ హాఫ్ అన్ అవర్ బ్రేక్, అది రెయిన్ బ్రేక్. ఆ హాఫ్ అన్ అవర్ రెయిన్ బ్రేక్లో యాక్చువల్గా 2 ఓవర్స్ రెడ్యూస్ చేశారు. యాక్చువల్గా మీకు 1 అవర్ ఒక గంట ఆట ఆపిస్తే అప్పుడు యూ విల్ స్టార్ట్ లూజింగ్ ఓవర్స్. కానీ ఏంటంటే ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఆస్ట్రేలియా క్యాపిటల్ టెరిటరీ క్యాన్బెరాలో జరుగుతుంది. అక్కడ నాయిస్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే మీకు ఒక టైం తర్వాత 10 o'clock 11 o'clock తర్వాత వాళ్ళు లైట్స్ కానీ నాయిస్ కానీ వాటి మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. క్యాపిటల్ టెరిటరీ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అందుకని హాఫ్ అన్ అవర్ ఆట అంతరాయం కలిగినతోనే మ్యాచ్ వాజ్ రెడ్యూస్ టు 18 hours per side. బట్ రిడమ్షన్ తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆట మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఇండియా బ్యాటెడ్ వెల్. సూర్యకుమార్ మొదట్లో కాస్త స్లో అయిన తర్వాత ఆ 10th ఓవర్లో అతను నేథన్ ఎల్లిస్ బౌలింగ్లో 2 4 కొట్టాడు, ఒక 6 కొట్టాడు. ఈ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. సో మళ్ళీ ఈ వాజ్ ట్రయింగ్ టు రీగెయిన్ దట్ టచ్. ముఖ్యంగా హ్యాజల్వుడ్ 6 కూడా అతను డీప్ స్క్వేర్లకు వైపే కొట్టాడు, అతను ఫేవరెట్ ఏరియా. సో అతను 39 నాట్అవుట్ ఉన్నాడు అప్పటికి. అండ్ శుభ్మన్ గిల్ వాజ్ ఆన్ 37 నాట్అవుట్. ఇద్దరికి స్ట్రైక్ రేట్ ఒకళ్ళు 180 ఉంటే శుభ్మన్ది ఇతను 160 ఉంది. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ వెల్. ఇద్దరికి ఇటీవల కాలంలో శుభ్మన్కి అయితే వన్డేల్లోనూ టెస్ట్లో T20స్లో రన్స్ లేవు. అండ్ సూర్యకుమార్కి 15 T20స్లో లాస్ట్ 15 T20స్లో సూర్యకుమార్ 20 క్రాస్ అవ్వడం ఇది సెకండ్ టైం మాత్రమే. సో హీ వాజ్ గోయింగ్ త్రూ సచ్ లీన్ ప్యాచ్. సో అతనికి ఈ రన్స్, మ్యాచ్ రద్దయినా ఈ రన్స్ అతనికి చాలా కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఇచ్చి ఉంటాయి. ఎందుకంటే స్కోరింగ్ 39 runs అండ్ గెటింగ్ సమ్ బౌండరీస్, 2 6లు కొట్టడం. సో అతను చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. సో 9.4 hours దగ్గర పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చిన తర్వాత ఇంకా మ్యాచ్ రద్దు చేయక తప్పని పరిస్థితి మనకి కనిపించింది. సో ఇండియన్ టీంలో మీకు న్యూస్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డికి క్వాడ్రసెప్ ఇంజరీ ఉంది, కాలికి నెక్ ఇంజరీ కూడా ఉన్నట్టుగా ఉంది. అందుకని అతను హీ వాజ్ రూల్డ్ అవుట్ ఫ్రమ్ ది ఫస్ట్ 3 matches. సో ఫస్ట్ 3 matchesకి అతను రూల్ అవుట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి. అందుకే మ్యాచ్లో ఇండియా వెంట్ విత్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్. హర్షిత్ రాణాని తీసుకున్నారు. హర్షిత్ రాణాని రెగ్యులర్గా ఎందుకు పెడుతున్నారని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో గొడవ జరుగుతుంది. ఎందుకు ప్రతి మ్యాచ్లో ఉండాల్సిందేనా, పర్మనెంట్ ఫిక్చర్ అని చెప్పి. అంటే టీమ్ థింకింగ్ ఏంటంటే నెంబర్ 8లో సంబడి హూ కెన్ బ్యాట్ ఎ బిట్ కంపేర్ టు హర్షదీప్, బుమ్రా వీళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ బ్యాట్స్మెన్గా అతనికి పేరుంది, నెంబర్ సైజ్ చేయకపోయినా. సో అతని బ్యాటింగ్ కోసం తీసుకున్నట్టుగా అనుకోవాలి. ఇది డిఫెన్సివ్ మూవ్ కదా. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వెన్ యూఆర్ గోయింగ్ విత్ 4 bowlers, గో విత్ సంబడి లైక్ హర్షదీప్కి హర్షిత్ రాణాకి ఉన్న డిఫరెన్స్ చాలా మైనర్ డిఫరెన్స్, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అదీగాక హర్షదీప్ ఈ ఏడాదిలో ఇండియా 13 T20 ఇంటర్నేషనల్స్ ఆడితే హీ ప్లేడ్ జస్ట్ 5. 13లో 5 ఆడాడు. అతను ఇంతవరకు 65 T20 ఇంటర్నేషనల్స్ ఆడినట్టుగా ఉన్నాడు. దాంట్లో హీ హాజ్ పిక్డ్ అప్ 101 wickets.
బుమ్రా అతనికంటే 11 ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. హీ ప్లేడ్ 76 మ్యాచెస్ అండ్ హిస్ వికెట్స్ ఆర్ 80 సంథింగ్, 80 ఆర్ 90. అతనికి 100 క్రాస్ కాలేదు. బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. బుమ్రా కంటే తక్కువ 11 మ్యాచ్లు తక్కువ ఆడి ఎక్కువ వికెట్లు తీశాడు. బుమ్రా ఓవరాల్ యావరేజ్, బౌలింగ్ యావరేజ్ బాగుంది, ఎకానమీ బాగుంది, ఇతని కంటే ఒప్పుకున్నాను. బుమ్రా ఇస్ బుమ్రా. అతను క్రియేట్ చేసే ఇంపాక్ట్ వేరే. షియర్ నెంబర్స్, మీరు నెంబర్స్ ప్రకారం వెళ్తే అతను ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తున్నాడు ఇండియాకి అంటే ఐ థింక్ హీ ఈస్ ద ఫస్ట్ మ్యాన్ టు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ మ్యాన్ టు గెట్ 100 వికెట్స్, ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ అట్లీస్ట్ టు గెట్ 100 వికెట్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. సో అంత మంచి రికార్డు ఉన్న బౌలర్ని మీరు ఆల్మోస్ట్ 1/3 మ్యాచెస్ ఆడిస్తున్నారు. 13 మ్యాచ్లు ఇండియా ఆడితే ఈ ఏడాదిలో ఈ ప్లేడ్ జస్ట్ 5 మ్యాచెస్. ఇది ఎక్కడి న్యాయం అంటే మీకు ఆ బౌలర్ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, బౌలర్కి కాన్ఫిడెన్స్ ఏమవుతుంది. మన ఏషియా కప్లో కూడా అతన్ని ఒక్క మ్యాచ్ ఆడించినట్టున్నారు. ఆ మ్యాచ్లో హీ బౌల్డ్ బ్యూటిఫుల్ సూపర్ ఓవర్, అంతా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడ ఓకే, అక్కడ సరే మనం అక్కడ యూఏఈలో ఆడుతున్నాం, అక్కడ కండిషన్స్ ఏంటంటే మీకు స్పిన్నర్స్కి అనుకూలంగా ఉన్నాయి. సో మనకి హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా సరిపోతారు అని మీరు అనుకున్నారు. కరెక్ట్, అగ్రీడ్. ఫైనల్లో కూడా అతను ఆడించలేదు. ఫైనల్లో ఆడించకుండా మీరు వెంట విత్ శివం దూబే యాజ్ యువర్ సెకండ్ సీమర్. సో ఇది ఒక ఆ బౌలర్ కాన్ఫిడెన్స్ ఏమిస్తుంది వెన్ ఈజ్ డూయింగ్ సో వెల్ ఇన్ దట్ ఫార్మాట్. ఆ ఫార్మాట్లో మీరు అతనికి రెగ్యులర్గా ప్లేస్ ఇవ్వకపోతే ఓకే, వరల్డ్ కప్లో కూడా మనకి హార్దిక్ పాండ్యా బుమ్రా సరిపోతారు, ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తాము. కానీ హర్షదీప్ని రెడీగా ఉంచాలి కదా ఫర్ ఎనీ ఈవెన్చువాలిటీ. యూ షుడ్ కీప్ హిమ్ రెడీ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నాకు రెగ్యులర్గా టీంలో ప్లేస్ ఉంది. హీ ఈజ్ నాట్ బికమింగ్ ఏ రెగ్యులర్. ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు మంచి బౌలర్స్. T20లో హీఈస్ టాప్ క్లాస్ బౌలర్ హర్షదీప్ సింగ్ అండ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ వీ హ్యావ్ టాప్ క్లాస్ బౌలర్ ఇన్ కుల్దీప్. కానీ వీళ్ళిద్దరికీ కూడా మనం రెగ్యులర్గా ప్లేస్ ఇవ్వలేకపోతాం. బహుశా దీప్ అని పేరు ఉంటే, మీ పేరులో ఉంటే దీప్ అనేది ఉంటే మీకు టీంలో రెగ్యులర్ ప్లేస్ రాదేమో. వీళ్ళిద్దరితో పాటు ఆకాష్ దీప్ కూడా రెగ్యులర్ ప్లేస్ రావట్లేదు. ఆకాష్ దీప్ ఆల్సో నాట్ డన్ బ్యాడ్లీ. సో దీప్ అనే పేరు ఉంటే మీకు టీంలో యూ విల్ బి ఇన్ అండ్ అవుట్ విత్ ది ఇండియన్ టీమ్. సో ఇక్కడ నేను కంప్లీట్గా బ్లేమ్ చేయట్లేదు సెలెక్టర్స్ని కానీ లేకపోతే టీంని కానీ నేను బ్లేమ్ చేయట్లేదు, కోచ్ని కానీ బ్లేమ్ చేయట్లేదు. హర్షిత్ రాణ్ పెట్టడానికి వాళ్ళకున్న రీజన్ ఉంది, కానీ అంత డిఫెన్సివ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ హర్షిత్ రాణ్ ఐ థింక్ ప్లేడ్ జస్ట్ 4 T20 ఇంటర్నేషనల్స్, 5 వికెట్స్. అంటే ఫిగర్స్తో అన్నిసార్లు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈజ్ గుడ్ బౌలర్, నో డౌట్, డన్ వెల్ ఇన్ ద రీసెంట్ ODI సిరీస్ ఆల్సో. కానీ హర్షదీప్ని ఎన్నిసార్లు మీరు పక్కన పెడతారు? ఈవెన్ వన్డే సిరీస్లో కూడా లాస్ట్ మ్యాచ్కి అతను ఫస్ట్ 2 మ్యాచెస్లో బాగా బౌలింగ్ చేసినా అతను పక్కన పెట్టారు. సో ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది ఆ బౌలర్కి. సో అతని కండిషన్ కూడా మీరు ఆలోచించాలి. అతని మైండ్ సెట్ విషయంలో కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ యూ ఆర్ గివింగ్ ఇన్ ఇంప్రెషన్ దట్ యూ ఆర్ ప్యాంపరింగ్ దిస్ మ్యాన్ హర్షిత్ రాణా. సో లేదు, ఎవరేమనుకున్నా మాకేం పర్వాలేదు అనుకుంటే ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ దే షుడ్ బి సమ్ లాజిక్ కదా. మీరు అలా చేసినప్పుడు దానికి ఏదైనా లాజిక్ కూడా ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై సమ్ లాజిక్ అని నాకు అనిపిస్తుంది. సో అది నా అభిప్రాయం. అండ్ వన్ మోర్ థింగ్, శ్రేయస్ అయ్యర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. శ్రేయస్ అయ్యర్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. శ్రేయస్ అయ్యర్ హెల్త్ విషయంలో ఎలాంటి ప్రమాదం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. తర్వాత చూస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చావు బతుకుల్లో శ్రేయస్ అయ్యర్ అని థంబ్నెయిల్ పెట్టారు. ఇది క్లిక్ బైట్ జర్నలిజం. ఇది చాలా దారుణం. ఎవరు చెప్పారు చావు బతులు? ఎప్పుడు హీ వాజ్ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం. అంత ఎప్పుడు మొదటి నుంచి కూడా అతని కండిషన్ స్టేబుల్ అని చెప్పారు. అండ్ మన BCCI సెక్రటరీ స్వయంగా చెప్పింది ఏంటంటే, BCCI ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. చెప్పింది ఏంటంటే జగదీష్ సైకియా క్లియర్గా చెప్పాడు, శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఈజ్ రికవరింగ్ వెరీ వెల్. చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు. మామూలుగా ఇలాంటి ఇంజరీ ఉంటే రికవర్ అవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుంది. బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ రికవరింగ్ మచ్ ఫాస్టర్. చాలా తొందరగా అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పారు. నిన్న అతని ఫాదర్ కూడా చెప్పాడు, మేము వెళ్ళట్లేదు, వీఆర్ నాట్ లీవింగ్. ముందు వాళ్ళు ఎమర్జెన్సీ వీసా తీసుకుని వాళ్ళు ఆస్ట్రేలియాకి ఫ్లై అవుతున్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. కానీ శ్రేయస్ ఫాదర్ కూడా వెళ్ళట్లేదు. అంత సీరియస్ కాదు ఇంజరీ. అతనికి సర్జరీ జరిగినట్టు కూడా వార్తలు వచ్చినాయి. కానీ జగదీష్ సైకియా చెప్పిందండి సర్జరీ కాదు, ఇట్ వాజ్ ఎ ప్రొసీజర్, నాట్ ఎ సర్జరీ. సో అతనుకి ఎలాంటి ప్రమాదం లేదు, రికవర్ అవుతున్నాడు. అనవసరంగా కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్న మాటలు నమ్మకండి. అతను హీఈస్ జోకింగ్ విత్ ద నర్సెస్ అని కూడా అంటే అతను ఈజ్ ఇన్ గుడ్ మూడ్. అతను కంప్లీట్గా రికవర్ అయ్యాడు. అయితే అబ్జర్వేషన్లో ఉంటాడు, ఎందుకంటే అది ఇంటర్నల్ బ్లీడింగ్ కాబట్టి ఇంటర్నల్ బ్లీడింగ్ కంప్లీట్గా ఆగిపోయిందని చెప్పి, బయట బ్లీడింగ్ అయితే మనకు తెలుస్తుంది, లోపల బ్లీడింగ్ అయితే దానికి స్కాన్స్ అవసరం ఉంటాయి. సో అవన్నీ కంప్లీట్గా అతను క్యూర్ అయింది అని వాళ్ళు డాక్టర్స్ నమ్మిన తర్వాత అతన్ని పంపిస్తారు. నిన్న సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్కి ముందు ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను మెసేజ్లు పెట్టినప్పుడు మొదట్లో అతను రెస్పాండ్ కాలేదు, తర్వాత హీ వాజ్ రిప్లైయింగ్ టు మెసేజెస్.
మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాతో పాటు తీసుకెళ్ళిపోతాం, 5 మ్యాచెస్ తర్వాత వెళ్తారు కదా, మాతో పాటు అతను కూడా వస్తాడని చెప్పి ఇంకా ముందు వెళ్తే ఇంకా సంతోషం. సో శ్రేయస్ అయ్యర్ హెల్త్ విషయాలు ఎవరు ఏం బెంగపడాల్సిన అవసరం లేదు. సీరియస్ ఇంజరీ, చాలా సీరియస్ ఇంజరీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చాలా సీరియస్ ఇంజరీ, ఇంటర్నల్ బ్లీడింగ్, స్ప్లీన్ లాసరేషన్ అంటే సీరియస్ ఇంజరీ. నన్ను కూడా ఐ వాజ్ టాకింగ్ టు వన్ డాక్టర్ సూర్య గంటి, ఆయన కూడా చెప్పారు సీరియస్ ఇంజరీనే కానీ, బట్ ఐ థింక్ ఈజ్ రికవరింగ్. సో ఐ థింక్ నథింగ్ రాంగ్ విత్ శ్రేయస్ అయ్యర్, he should be fine.